జీవితం గడియారం రెండు ఒక్కటి. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మూత మూసిన పాత్రలోకి ఎంత పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారం నిండిన మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. తెలిసి కానీ తెలియక కానీ మనకు తలిగే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం. అది సరిగ్గా అర్థమైతే తిరిగి దెబ్బ తగలకుండా ఆపొచ్చు. ఆలోచించుకో. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వారు అవుతారు. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలున్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి. అలాగే జీవితంలో ఎదగాలంటే మన సొంత ఆలోచనలతో పనిచేయాలి. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలనే చెత్త బుద్ధి మాత్రం ఉండకూడదు. సంకల్ప బలాన్ని పెంచుకో. అది నీవు ఏదైనా సాధించేందుకు ఆయుధంలా ఉపయోగపడుతుంది. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతికుండాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. నది లోతుతో నీకు సంబంధం లేదు. ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలవు. అలాగే నీ లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, నిరంతరం సాధన చేస్తే గెలిచి తీరుతావు. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోయినా సరే, కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా సరే ఉండాలి. ఎవరైతే రేపటి గురించి ఆలోచిస్తారో వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. గెలవాలన్న కసి నీ కళ్ళలో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కలగనకు. అది ఎప్పటికీ కలల్లాగానే మిగిలిపోతాయి. దొంగ చేతికి తాళాలు ఇవ్వటం, నటించేవాడిని మళ్ళీ మళ్ళీ నమ్మటం రెండూ తెలివి తక్కువ పనులే. ఉన్న చిన్న జీవితంలో అయినంత సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. పారే నది తిన్నగానే ప్రవహించాలని అనుకోదు. తన దారిలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలుచుకొని ముందుకు సాగుతుంది. నేర్చుకోవాలి అనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య ఒక పాఠాన్ని చెబుతుంది. కష్టాలు కూడా మేలే చేస్తాయి. కష్టం వచ్చినప్పుడే కదా మనకన్నిటిని తుడిచే చేతులేవో తెలిసేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.